అందరికీ నమస్తే. నేను శీల వెంకటేశ్వర్లు. ఈరోజు ముఖ్యంగా బీసీ కులగణన కూడా జరుపుతామని, జనగణన రేపే ప్రారంభిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. రేపటి నుంచి 1వ తారీఖు నుంచి జనగణనతో పాటు బీసీ కులగణన కూడా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సంతోషం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఒక బీసీ బిడ్డగా ముఖ్యంగా ఈ దేశంలో బీసీలు 60% పైగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు ఒక 20% పైగా ఉన్నారు. ఇకపోతే 10% సుమారుగా అటు ఇటుగా దేశం మొత్తం మీద ఓసీలు ఉంటారు. ఓసీలకు మాత్రం ఈడబ్ల్యూఎస్ అనే పేరుతో అగ్ర వర్ణాలలో కులాలలో ఉన్న పేదలకని పేరు చెప్పి 10% రిజర్వేషన్లు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. గత 2016-17 బహుశా అనుకుంటాను. అది ఇప్పటికీ అమలవుతూనే ఉంది. ఇప్పుడు మరి బీసీలకి రిజర్వేషన్ లేదు కదా. రాజకీయంగా బీసీలకు ఉద్యోగాల్లో ఏదో ఒక 27% అని చెప్పి ఇచ్చారు. కానీ అందులో మళ్ళీ ముస్లింకు 4% పోగా బీసీలకు అది కూడా పూర్తిగా అమలు కావటం లేదు. దీని దెబ్బతో ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్లతో బీసీలకు ఇంకా అన్యాయం జరుగుతుంది. వారికి ఆ ఉద్యోగాల్లో కూడా న్యాయం జరగటంలా. నెంబర్ 1, అసలు బీసీలకు చట్టసభల్లో ఉద్యోగంతో పాటు రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు కావాలని 1950లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. మొట్టమొదటి పార్లమెంట్లోనే ఆయన గళమెత్తి బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది, ఆర్టికల్ 341 అధికారాలను పొందుపరిచాం, దానికోసం ఒక కమిషన్ వేసి బీసీ జనాభా లెక్కలు తేల్చి వారికి రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో బీసీ అత్యధిక శాతం ఉన్నారు. వాళ్ళంతా వెనకబడి ఉన్నారు. వెనకబడిపోవడమే కాదు, అస్పృశ్యతకు లోని వివక్షకు గురై చాలా దీనా పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వారికి రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పాడు. కానీ ఆనాటి పాలకులు నెహ్రూ గారు కావచ్చు, పటేల్ గారు కావచ్చు, అనేక మంది పెద్దలు కాదు ఇప్పుడు అది సాధ్యపడదని బుట్ట దాఖలు చేశారు. ఆ తర్వాత కాకా కలెక్టర్ గారు కమిషన్ అని కేంద్ర ప్రభుత్వం కూడా వేసింది. అప్పట్లో నెహ్రూ గారు వేశారు. దాని ప్రకారం ఆయనకు రిపోర్ట్ ఇస్తే అది కూడా బుట్ట దాఖలు చేశారు. బీసీలకు మాత్రం ఈ దేశంలో 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు బీసీలకు న్యాయం జరగలేదు. చట్టసభలో అవకాశాలు రాలేదు. అయితే ఇకనైనా ఈ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేందుకు బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. అదే కాకుండా పార్లమెంట్ సీట్లు, అసెంబ్లీ సీట్లు కూడా పెంచుతామని, మున్సిపాలిటీలో కూడా వార్డులు కూడా పెంచుతామని ఒక ప్రకటన కూడా చేసింది, ఇటీవలే వచ్చింది. అందుకు కూడా ఈ మధ్య దానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాం. ఎందుకంటే మేము బీసీలో ఆశావాదులం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క కులగణన, జనగణనలతో కులగణనను సమర్థవంతంగా చేయాలని కోరుకుంటూ మా బీసీ సమాజానికి కూడా మేము ఒక పిలుపునిస్తున్నాం. బీసీ నవచైతన్య వేదిక తరపున మిత్రులారా, ప్రజలారా, అందరూ బీసీ కులగణన జరిగేటప్పుడు ప్రత్యేకంగా మీ కులాన్ని చాలా స్పష్టంగా చెప్పండి. ఏ కులం అయితే ఆ కులం చెప్పండి. ఎందుకంటే ఇది ఎన్నో దశాబ్దాలుగా మన లెక్కలు లేక బీసీలకు అన్యాయం జరుగుతూ వచ్చింది. ఇకైనా మనం ఖచ్చితంగా ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళకుండా అయినా సరే ఇంటి దగ్గర ఉండి ఒక రోజు పని పోయినా సరే మీరు ఏ రోజు మనకు వస్తే ముందుగా ఇంటిమేషన్ ఇస్తారు. మీరు ఎవరి దగ్గర ఉండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో మీ కులం ఏమిటో స్పష్టంగా చెప్పి నమోదు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కులానికి సంబంధించిన, బీసీలకు సంబంధించిన కాలమ్స్, ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే కాలమ్స్ గతంలో ఉన్నాయో ఇప్పుడు బీసీలు కూడా అలాంటి కాలమ్స్లు కూడా పెట్టి సమర్థవంతంగా సమగ్రమైన ఒక ఈ కులగణన జరగాలని కోరుకుంటూ, అలాగే బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు తక్షణమే కల్పించాలి. దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుంది, మేము న్యాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు అనేక పర్యాయాలు ప్రజలకు స్పష్టం చేశారు.
బీసీలను ముఖ్యమంత్రులు చేస్తామన్నారు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలు ఉంటే మాకు మా పార్టీకి వెన్నుముక అన్నారు. అలాగే బీసీలు మిమ్మల్ని ఎప్పుడు వెన్నంటి కాపు కాస్తూనే ఉన్నారు. కానీ బీసీలకు మాత్రం మీరు గతంలో చేస్తామని మాట ఇచ్చారు కానీ చేయలేదు. కాబట్టి ఇకనైనా ఈ దఫా చేస్తారని ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు బీసీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే, అలాగే బీసీ రక్షణ చట్టం కూడా తెస్తామని హామీ ఇచ్చారు, దాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా రేపు మాపు అది వస్తుంది, అసెంబ్లీలో కూడా పెడతామన్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపిస్తా ఉన్నారు బీసీ రక్షణ చట్టాన్ని. అది కూడా చేసి బీసీ రక్షణ